ఇది సూర్య భగవానుడు, సూర్యుని భార్యకి ఛాయాదేవి, శనీశ్వరుడు. అంటే ఏదో సోషల్ మీడియాలో ఈ 4 స్తంభాలు, ఈ స్తంభం ఆ స్తంభం వస్తుంది, వాతావరణం ఏ రకంగా ఉన్నా సరే ఆ ఛాయ అనేది ఒకే డైరెక్షన్ ఉంటుంది. ఇప్పుడు సన్లైట్ మారినప్పుడు ఛాయ మారుతుంది, కానీ మారదు. ఉత్తరాయణ దక్షిణాలు దిశ మార్చుకున్న సేమ్ అదే స్థిరంగా ఉంటుంది. ఎందుకంటే సూర్య భగవాన్ పురాణంలో శాసనంగా ఉందంటే సూర్యుని భార్య పేరు ఛాయాదేవి, అమ్మవారు. శనీశ్వర తల్లి అమ్మవారు విగ్రహరూపంలో కాకుండా ఛాయాదేవి. ఆమె ఛాయాదేవి శివుడి గురించి ఎప్పుడు తపస్సు చేస్తున్నారు. తపస్సు చేస్తుంటే బోలాశేఖర్ అడిగారు, ఎప్పుడు నా గురించి తపస్సు చేస్తున్నారు కదా, నా పైన నిలిచేటట్టు శాశ్వతంగా నా పైన నిలిచేటట్టు వరం ఇచ్చారు. ఆమె వరం పొంది శివుడి పైన ఛాయాదేవిగా కూలిపోయింది. ఈ ఛాయాదేవి దర్శనం చేసుకుంటే నాలుగు శివుడు ఉన్నా కూడా ప్రభావం ఉన్నా కూడా స్వామివారు స్వయంపు శివుడు బోలాశేఖర్. బ్రహ్మసూత్రం ఉన్న సూర్యుడు స్వామివారి నేత్రాల దగ్గర ఒక లైన్స్ ఉంటాయి గీతలు. చాగంటి కోటేశ్వరరావు చక్రవర్తి బ్రహ్మసూత్రం ఉన్న సూర్యుడు. ఇది దత్తాత్రేయ స్వామి సూర్య భగవాన్. కాకపోతే విగ్రహం లేదు, ఇది ఆర్కలైజ్ మాన్యుమెంట్ కాబట్టి ఎటువంటి విగ్రహాలు పెట్టడానికి అనుమతి ఇవ్వడానికి అనుమతి ఇవ్వట్లేదు. 2010లో రెడీ అయింది. గణపతి స్వామి, విష్ణుమూర్తి, సుబ్రహ్మణ్య స్వామి, సూర్య భగవానుడు, ధ్వజస్తంభం అవన్నీ రెడీగా ఉన్నాయి, కానీ అనుమతి లేక అయిపోయింది. ఇక్కడ అష్టదిక్పాలన పైన నవగ్రహాలు కావు, అష్టదిక్పాలన. తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ, ఈశాన్య, నైరుతి, వాయు, మధ్యలో ఫ్లవరు 11 ధ్వంసాలు. నందులు, శివనందులు కూడా మెడలన్నీ ధ్వంసాలనే అప్పుడు వెనుక భద్రపరిచారు. ఒకప్పుడు ఎంత శిథిలావస్థలో ఉంటుంది. 2016లో డెవలప్మెంట్ ఇది కృష్ణ పుష్కర సుందరం. ఆర్కియాలజీ మాన్యుమెంట్, ఎండోమెంట్ ట్రస్ట్ ప్రత్యేక